ఇప్పుడు మీరు మేకను కొరుకుతారు కదా అన్న, పోతురాజు చేసేటప్పుడు కావచ్చు, అంటే మీకు ఇప్పుడు ఈ పోతురాజు వేషం వేసినప్పుడు కావచ్చు ఏమన్నా మంత్రాలు ఉంటాయా? అంటే అంత మొత్తం నగ్నంగా మీరు, అంటే నగ్నంగా మీన్స్ సామాన్ ఉంటది అన్న, పోతురాజు సామాన్ ఉంటది కదా, ఏ విధంగా అంటే ఏం అవ్వదా మీకు దిష్టి గానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం అనేది ఏం అవ్వదా మీకు? ఉంటదన్న. పోతురాజు వేషం వేసేటప్పుడు నేను మాత్రము ఒక పొద్దుగా వెళ్తా, ఒక పొద్దుగా వెళ్ళేసి భయం అనేది లోపల అవుతుంటది, ఎట్లయితుందో ఏమైతుందో, అయ్యేదాకా ఏమైతుందో. పూర్వీకులు చాలా మంది అంటుండే ఏటగా కొట్టినోడు చచ్చిపోతాడు రా, ఏటగా కొట్టినోడు బాగుంటాడు రా, అదైపోతాడు రా, అట్లయిపోతాడు రా, ఎట్లయిపోతాడు, బక్కగా అయిపోతాడు రా అని ఎన్నో చెప్తుంటారు. అవన్నీ విన్నాక నాకు భయం అవుతుంటది. అరే వీళ్ళు ఇంత చెప్తారు, ఏదైనా అవుతుందేమో, నాకు నా చెల్లెలు అన్న ఏమైపోతారు, తల్లిదండ్రులు ఆగమైపోతారు. నాకు ఇంకో తమ్ముడు ఉంటే నేను తెగిడిచి ఏమైనా చేస్తే రేపు పొద్దున నేను పోతే నా తమ్ముడు ఇంట్లో చూసుకుంటాడు కదా అని భయం, ఇంటెన్షన్ నాకు ఉంటుంది. కానీ అక్కడ పోయినాక ఆ సామాన్ కట్టుకునేటప్పుడు గిట, సామాన్ అలంకరణ చేసుకునేటప్పుడు గిట భయంతోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పసుపు చూసుకొని కొంచెం ఆ ఊదిలో తెచ్చి ఇట్లా పొగ పట్టిస్తారో అప్పుడు అందరినీ మర్చిపోతాం. తల్లిదండ్రులని, చెల్లెలని, ఉన్న ఎంబడున్న ఫ్రెండ్స్ని అందరినీ మర్చిపోతా. ఊదిపోగ ఇట్లా వేయంగానే అది లోపలికి బాగా పీల్చుకోగానే నా ఎంబడి వచ్చిన వాళ్ళని కూడా నేను మొత్తం మర్చిపోతా. మర్చిపోయి దేవుడు వస్తాడా అన్న? ఏం అర్థం కాదన్న, అది అసలు ఏం అర్థం కాదు. ఆ పూనకం ఎట్లా వస్తుంది బే, ఏం చేస్తానో, నేను ఎవరిని ఏమంటానో. ఆ 5 రౌండ్లు తిరిగేదాకా పొగ గట్టిగా పడతారు. అవును, ఆ 5 రౌండ్లు తిరిగేదాకా పొగ మొత్తం వాటి లోపల ఫస్ట్ స్టార్టింగ్ అందరిని చూసుకుంటా, తల్లిదండ్రులని, గురువుని, అందరినీ తలుచుకుంటా. ఒకసారి ఇక ఉంటామో పీక్తామో తెలియదు. ఇక ఆ తల్లి మీద భారం వేసుకుంటా, వేసుకొని 5 రౌండ్లు తిరిగేదాకా పొగ పట్టిస్తారు. ఇక 6వ రౌండ్ ముంగడికి వచ్చే లోపల నేను మనుషులకి వెళ్ళిపోతాను. అసలు నేను నేనేం చేస్తున్నా అనేది యాక్టివిటీస్ ఇక వాళ్ళు తీసుకోపోతారు, నిలబెడతారు, యాటను తీస్తారు, ఇస్తారు. నేను గావు పడతాను, గావు పట్టి తింద కూర్చొని నాకు గుమ్మడికాయ డిస్టి తీసి కొబ్బరికాయ నీళ్ళు నోట్లో పోసిన తర్వాత నేను మనుషులను చూస్తా, ఇక్కడ అక్కడ మనుషులను చూస్తా. నోట్లకి కూర బయటికి తీపిచ్చేసి నోరు గడుపుకున్నాక ఒక 15 నిమిషాల దాకా నా హార్ట్ బీట్ ఒక డేంజర్గా కొట్టుకుంటుంటుంది. నీకు చాలా వీడియోలలో చూపిస్తాను. ఇట్లా ఒక విధంగా ఛాతీ ఇట్లా కొట్టుకుంటుంటుంది, నాకు హార్ట్ బీట్ కొట్టుకుంటుంటుంది. ఒక 15 నిమిషాల దాకా గాలి ఆడేదాకా. దాని తర్వాత నేను ప్రశాంతంగా అయ్యి అప్పుడు బలిగంప కార్యక్రమం స్టార్ట్ అయితే మళ్ళీ బలిగంపకు గంప ముంగట బలి కొట్టుకుంటా ముందుకు వెళ్ళిపోతా. ఓకే, అప్పటిదాకా నేను స్నానం, నా బట్టలు నా వేసుకున్న. ఇప్పుడు మీరు మొత్తం ఇప్పుడు పసుపే రుద్దుకుంటారా? ఏటగా పట్టేటప్పుడు పసుపు, పోతురాజు వేషం వేసేటప్పుడు అంటే మీరు ఫేస్ కు ఒక 4-5 రకాల కలర్లు వేసుకుంటారు. అవి ఏషియన్ పెయింట్ లా లేదంటే నార్మల్ గా వేరే మీకు సపరేట్ ఏమైనా ఉంటాయా? ఫస్ట్ ఏషియన్ పెయింట్ తోనే స్టార్ట్ అయినా. ఏషియన్ పెయింట్ వేసుకున్న తర్వాత రాలేదు, అది చాలా ఇబ్బంది పడ్డా. దాని దేనికే ఇప్పుడు నువ్వు ఉన్నావు, అన్నున్నాడు. అరే ఒకడేమో పెట్రోల్ పెట్టన్నాడు, పెట్రోల్ పెట్టి ట్రై చేసిన. ఒకటి కార్పెంటర్ ఆయిల్ పెట్టమన్నాడు, కార్పెంటర్ ఆయిల్ పెడితే కొంచెమే పోతుంది కానీ మంటలు వేస్తుంది. కొంచెం పెరుగు నిమ్మకాయ పెడితే పోతుంది అంటే పెరుగు నిమ్మకాయ ట్రై చేసిన. కొంచెంమంది కొబ్బరి నూనె పెట్టి రాయరా అంటే కొబ్బరి నూనె పెట్టి రాసి ఇట్లా తవలతో గుంజంగానే ఇట్లా తోలు చుట్టుకొని వచ్చేసింది. అరే ఏమవుతుందిరా అంటే అరే మొత్తం ఇంత గట్టిగా తుడుస్తావారా, నార్మల్గా తుడమని చెప్పి. అట్లాంటి ఇబ్బందులు ఎన్నో పడ్డాక ఇప్పుడు ఒక టీవీలు వచ్చినాయి ఎలామినిట్, అవి బుక్ స్టోర్ లో దొరుకుతున్నాయి. కొంచెం దాంట్లో ఏషియన్ కలిసి ఉంటుంది కంపల్సరీ. ఆ టీవీ వేసుకుంటే కూడా ఒక మామూలుగా కొంచెం గట్టి క్లాత్ తో దూడిసి కొబ్బరి నూనె పెట్టుకొని దూడిసేస్తే పోతుంది. ఇప్పుడు అది తెలియక ముందు మేము ఏషియన్ పెయింటే వాడిండే, బ్లాక్, రెడ్, వైట్, ఇదేంటి ఎల్లో. మేము తయారు చేయడానికి ఎవరైనా ఉంటారన్నా మీరే తయారవుతారా? ఇంతకు ముందు మేమే వేసుకునే వాళ్ళము, ఒకటి తింకర్గా మీసాలు అక్కడిక్కడ పోతుండే. దాని తర్వాత హరిబాబు అని చెప్పి ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉండే, ఆయన ఆ పెద్ద ఆర్టిస్ట్, విగ్గా మొత్తం మంచి కళాకారుడు ఆయన దాన్ని మ్యూజియంలో పెట్టాలని ఆయన కళ. ఆయన మాకు చింతల్ బస్సులో మాకు అన్న వాళ్ళు పరిచయం చేయించారు. ఆయన నుంచి ఫస్ట్ మేకప్ వేసుకున్నా నేను. ఆయన రావడమే ఫస్ట్ మేకప్. ఆయన చింతల్ బస్సులో ఏషియన్ పెయింట్తో వేసిండు, కానీ చాలా హైలైట్ పెయింట్ వేసిండు ఆయన. ఆ పెయింట్ వల్ల నేను చాలా పబ్లిక్కి గుర్తుకొచ్చిన అనమాట. ఆయన ఇష్టంగా అడిగింది, నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని అడిగింది. దేవుళ్ళు అయితే నాకు కాళికామాత ఇష్టం అని చెప్పిన. అంటే వేసేటప్పుడు ఇంకొక మొగోల దాంట్లో నీకు శివాజీ మహారాజ్ నాకు బాగా ఇష్టం అని చెప్పిన. ఎందుకు శివాజీ మహారాజ్ అంటే ఇష్టం అంటే ఆయన చేసిన అవి వీడియోలు చూసిన నేను. ఆయన యూత్కి కానీ దానికి కానీ పెద్ద బలవంతుడు. ఆయన చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అని అంటే ఆయన బొట్టేయాలని నీకు అని అన్నాడు. వేయి అని చెప్పిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా
నేను పసుపు కుంకుమతో రెడీ అయినా కానీ శివాజీ మహారాజ్ బొట్టే పెడతా తప్ప ఏ బొట్టు పెట్టా. సూపర్. శివాజీ మహారాజ్ బొట్టే పెడతా నేను. పసుపు కుంకుమతో రెడీ అయినా కానీ శివాజీ మహారాజ్ తిలకమే దింపుతా. మేకప్ వేసినా కానీ అదే దింపుతా. ఇక ఆయననే సజెషన్ చేసాడు ఈ ఏషియన్ పెయింట్ వాడకూరి, ఈ టిప్స్ వాడ. ఓన్లీ ఫేస్ కే పెడతారా మొహం మొత్తం బాడీ మొత్తం ఏషియన్ పెయింట్ లేనా? ఓన్లీ ముఖం వరకే గంభీరం కనబడడానికి, ముఖం ఇట్లా చూస్తే ఇట్లా ముంగడ మనిషి దడుచుకోవడానికే ఓన్లీ ఈడు వరకే మేకప్. ఈ చోల దాకా ఏం లేదు. ఇక్కడ నుంచి ఇదంతా పసుపు కుంకుమ, ఇదంతా పసుపు కుంకుమని. ఓన్లీ మేకప్ వరకే అంటే గీడు దాకాని, ఫేస్ కి మాత్రమే కొంచెం గంభీరంగా కనబడడానికి అంతే తప్ప జనాలు అట్రాక్ట్ అరే మంచిగా ఉండరా పోతరాజు, అరే ఎట్లుండరా పోతరాజు అంటే అన్న. ఇట్లా దీని వల్ల మీకు ఏమైనా అవార్డ్స్ ఇట్లా మనకు కొంచెం బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఉంటదన్నా మీకు అవార్డు లాగా? అంటే గుర్తింపు అనేది ఏమైనా ఇస్తారా అన్న? గుర్తింపు అనేది ఇచ్చేటోళ్ళు ఇస్తారన్న. ఇప్పుడు మీది మీడియా ఛానల్, మీరు ఏది ఉన్నా టకాఫైర్ ఉంటారు, కొంచెం మంది టకాఫైర్ ఉంటారు. ఇప్పుడు ఛానల్ లేవాలంటే ఏం చేస్తారు, మీడియా ఎవరు బాగున్నారో వాళ్ళనే ఫోకస్ చేస్తారు. పాత పోతరాలు పసుపు కుంకుమ రుద్దుకొని చెంకి రుద్దుకున్న వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ గా ఆడుకుంటూ వస్తే వాళ్ళని చూడరు. ఇప్పుడు ఎంగున్న పోరోడు మేకప్ వేసిందంటే పోతరాజ్ అట్రాక్ట్ ఈయననే అని చెప్పి ఆ వీడియోస్ తమ్మిళ్ళు వేసి ఆ వీడియోస్ తీస్తేనే పబ్లిక్ అందరు చూస్తారు. బోనాల జాతర మొత్తం మీదే ఉంటది. అవును, యూట్యూబ్ అంతా అరే ఏంద్రా మేకప్ వేసుకున్న వాళ్ళది హైలైట్ ఉంది, ఈ పోతరాజ్ బాగాలేడు, పాత పోతరాజ్ మొత్తం చెంకి ఎట్లా పడతాడో రుద్దుకోండు, ఆ పోతరాజ్ చూడు లైన్స్ బాగున్నాయి, మీసాలు బాగున్నాయి, అరే ఈడ త్రిశూలం పెట్టిండు, ఈడ షూన్ వేసిండు, ఈడ 2 కళ్ళు పెట్టిండ్రా, ఈడ కాళికమాతను వేసిండ్రా అన్న అట్రాక్ట్ కి యూత్ తర్వాత పెద్దవాళ్ళు కూడా మేకప్ వేసిన దానికి ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. నువ్వు 2 వీడియోలు అప్లోడ్ చేస్తే 2 వీడియోలలో అప్లోడ్ ఈ పాత పోతరాలకు పోతలేదు, ఈ మేకప్ వేసుకున్నా అనేది హైలైట్ వ్యూస్ పోతున్నాయి. ఏడ పోయినా అరే మహేష్ మొన్న మేకప్ వేసినావంట మస్తున్నావురా, నీ వీడియోలు యూట్యూబ్ లో వచ్చినాయి బిడ్డ చూసినా అంటే వాడికి ఏం ఖుషి అనిపిస్తుంది, అరే నా వీడియోలు ఇంతగానో వైరల్ అవుతున్నాయా, నా ఊడి దాకా వచ్చినాయా, ఎక్కడైనా పోతే గుడి దగ్గర వాళ్ళు అడుగుతారు నువ్వు తలవర్షమేమన్నా, మేము యూట్యూబ్ లో చూసినాం ఒక ఫోటో దిగుతాం. అట్లా నువ్వు పాత పసుపు కుంకుమ వేసిన వాళ్ళ వీడియోలో వాళ్ళని ఎంకరేజ్ ఎందుకు చేస్తలేరు, మేకప్ వేసిన ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తారు కాబట్టి దీన్నే కంటిన్యూషన్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇక అట్లా అనుకోవచ్చు అన్న. ఓకే, ఈరగోలలో ఎక్కడి నుంచి తెస్తారన్న? ఈరగోలలో జన్మ కొనుక్కొచ్చి ఇంట్లోనే పవిత్రంగా ఇట్లా పూజ చేసి అవి ఇంట్లోనే వేనేటాయన దొరకొచ్చి వేనిపిస్తాం. ఓకే, సారీ ఆయన కొంచెం హెల్ప్ కావాలి. అవి వేనేటప్పుడు బాగా తింపడం, తింపి అవిట్లని గట్టిగా పట్టుకొని తింపి ఈరగోలగా రెడీ చేయడం ఒక్కళ్ళతో కాదనమాట. అది ఆ జన్ము తీసుకొచ్చి ఒక్కళ్ళతోని వేనడం అది కాదు. అంటే ఉండరు అన్న ఇట్లా తయారు చేసే వాళ్ళు, ఇప్పుడు విగ్గులు తయారు చేసే వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు అవి మార్కెట్ లో పోయి కొనుక్కుంటేనేమో 800 పడుతుంది. అది ఒక్కసారి ఇట్లా అన్నామంటే ఊసిపోతాయి. అది వేనే మనిషి, పెద్ద మనిషి వేనే టైం వచ్చి ఇక్కడనే పురాణపులు అక్కడ ఇక్కడ 2-3 పాత మనుషులు ఉంటారు. ఒక రోజు మొత్తం నా దగ్గర వేననికే 1500 22,000 అడుగుతాడు. ఇక వాళ్ళ దినచర్య కూలి అడుగుతాడు. ఇక మనం దాంట్లో ఎంతో కాక 1500 ఇస్తా, ఇంత మంది ఆపిస్తా అంటే వస్తారు. నాకు 2-3 కావాలంటాడు, వాళ్ళకి హెల్పింగ్ ఇస్తే వాళ్ళు వేని ఇచ్చేస్తారు మనకి. అవి మళ్ళీ మనం కొంచెం గంజిలో నానబెట్టుకోవడం, పసుపులో నానబెట్టుకోవడం చేసి దాన్ని కాల్చి మంచిగా బూర వెళ్ళకుండా మంచిగా దానికి ఫిట్టింగ్ చేసుకొని మంచిగా రెడీ చేసి పెట్టుకుంటాం. ఓకే శివన్న, ఓకే ఇక్కడ వరకు అయిపోయింది. పోతరాజు గురించి నేను కొన్ని విషయాలు అడుగుతాను, నీకు కొంచెం హట్టింగ్ అనిపించవచ్చు, మేబీ ఏదైనా కావచ్చు. చెప్పండి అన్న, ఏది అడిగినా నిజాలే చెప్తాను, నాకు ఒక ప్రామిస్ చేస్తే దాన్ని కంటిన్యూషన్ చేద్దాం, లేదంటే ఇంటర్వ్యూ ఇక్కడికి ఆపేద్దాం. చెప్పన్నా, ప్రామిస్ చేయి. నాకు ఏది చేసినా నాకు నిజాలు చెప్పాలన్నా, ఎందుకంటే జనాలకు నిజాలు తెలవాలి. సంతోష్ ఏందో తెలుసు, తల్వార్ శివ ఏందో తెలుసు, అంతేనా అన్న? మీరు పోతరాజు చేసేటప్పుడు పోతరాజులు కొంతమంది ఫుల్గా దాగి పోతరాజు వేషం వేస్తారు అనే ఒక రోమర్ ఉంది, ఎంతవరకు నిజమే? ఇప్పుడు నీకు ప్రామిస్ చేసిన, ప్రామిస్ కి తగ్గట్టు చెప్పే పోతాయి స్టూడియోలోకి. చెప్పకపోతే నేనే పంపియా, నువ్వు పంపించుడానా, నువ్వు కూర్చోబెట్టుకో, ఇన్న కూర్చోటా, నీకు చెప్పే పోతా నేను. సూపర్. చెప్పి నీతో శబాష్ అనిపించుకునే పోతా, లేదంటే అడిగే బయట పెట్టా. సూపర్. ఇప్పుడు కొంచెం మంది ఫుల్ బాటలు గిట్ట పోతరాజం వేసే పోతరాలు ఉన్నారన్న, వాళ్ళని నేను కించపడస్తలేను, వాళ్ళని చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ సందర్భం వచ్చింది చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పోతరాజంలో ఎక్కువ శాతంగా డబ్బులకు ఆశపడి తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తుంది, డైలీ కూలీకి పోకపోయినా అని. ఇంకోటి ఏంటంటే తాగుడికి ఆడ ఫుల్ బాటలు ఇస్తారు, 2 పోతరాలకు రెండు ఫుల్ బాటలు ఇస్తారు, తక్కువ పేమెంట్. ఇప్పుడు నేను పోతే ఎట్లా పేమెంట్ ఛార్జ్ చేస్తా అంటే, నాకు 20,000 అవుతుంది, నాకు బ్యాండ్ కరెక్ట్గా ఉండాలి, ఇంత పూజ సామాన్ తెండి అని చెప్పేసి బాటలు అవుతుంది అని చెప్తా.
ఏం బాటలు తెమ్మంటాడు, నేను మంచి బాటలు తాగుతానా, మంచి బాటలు తిండి అని చెప్తా. తేంగానే ఏం చేస్తా, పటం వేస్తా. పటం వేసి దాన్ని నా పద్ధతి ఏముంది, పోతురా సామాన్ని ఫస్ట్ పూజ చేసుకుంటా. పూజ చేసిన తర్వాత నేను మాట్లాడిన పేమెంట్ పటంలో పెట్టమని చెప్తా. పటంలో ఎందుకు పెడతావు, పటం తర్వాత పెడతాం, అవన్నీ వద్దన్న, ఫస్ట్ పేమెంట్ పెట్టు, లేదా ఫోన్పే ఉన్నాయి స్కానర్ పెడతా, ఫస్ట్ పైసలు వేయించుకుంటా. పైసలు వేయించుకున్న తర్వాత నేను అడిగిన బాటలు ఏందన్నా ఇవ్వండి అని చెప్తా. బాటలు ఇవ్వగానే పోతురా సామాన్కి శాఖ పెడతా. శాఖ పెట్టిన తర్వాత వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించి వాళ్ళకి కంకణం కట్టేసి నా పైసలు నా బాటలు తీసుకొని నా ఎంబడి వచ్చిన నా తమ్మునికి ఇచ్చేస్తా. ఫస్ట్ ఇవి బండ్లో పెట్టేసాయి. ఫస్ట్ అవి బండ్లో పెట్టించేసి నేను పోతురా వేషం రెడీ అయ్యి బయటికి వెళ్ళి గుమ్మడికాయలు కొట్టుకొని పోతురా వేషం దండకాలు వేసుకొని ఆట ఆడుకొని పాట ఆడుకొని గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అన్నీ వేసుకొని వచ్చిన తర్వాత ఆయన ఫుడ్ అడుగుతా. అన్న మీరు ఫస్ట్ బి ఫుడ్ పెట్టుర్రి, లాస్ట్ బి ఫుడ్ పెట్టరు అంట. ఎందుకంటే ఎంబడొచ్చే తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళు కవర్లు కానీ మమ్మల్ని చూడడం కానీ, మా 20 రోజులు పడిపోతే చూడడం కానీ, మాకు ఏమైనా నీరసం వస్తే ఎంబడే ఏమైనా చేసుకో ఉండడానికి కానీ ఎంబడి ఒక 5-6 మందిని తీసుకెళ్తాం. టైంపాస్ ఉన్న పూర్వలను తీసుకెళ్తాం, ఖాళీగా ఉన్న మనం వస్తామంటే తీసుకెళ్తాం. వాళ్ళకి ముందే ఫుడ్ పెట్టిస్తాం, మళ్ళీ అయిపోయినాక కూడా ఫుడ్ పెట్టిస్తాం. మాకు ఆకలి అయితే తింటాం, లేకపోతే లేదు. అక్కడి నుంచి మేము సామాన్ ఇప్పితే 10 నిమిషాల్లో ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళా బాటిల్ తీసి ఇప్పి గ్లాసులలో పోసుకొని తాగి మెల్లగా బండ్లు తీసుకొని అంత సినిమా చేయం. ఆ బాటిల్ అన్ని తీసుకెళ్ళి పెట్టుకొని మళ్ళా పోతురాజేశాలు అన్నీ అయిపోయినాక ఎక్కడిదక్కడ అయిపోయినాక మళ్ళీ ఒక గెట్ టుగెదర్ లెక్క ఒక చిన్న దావత్ పెట్టుకొని ఎంతమంది పోతురాజేశం వేసిరు, వాళ్ళ ఎంతమంది వెంబడి వచ్చిన పిల్లలు సపోర్ట్ చేసిరు వాళ్ళకి ఆ రోజు దావత్ ఇస్తాం. పోతురాజేశం వేసినప్పుడు తల్వార్ శివ ఎప్పుడు తాగలేదన్న? ఎప్పుడు తాగలే అన్న, నిజం చెప్పు. తాగలే అన్న, తాగలే. పోతురాజేశం వేసుకొని ఎప్పుడు తల్వార్ శివ మందు తాగలే అన్న. నేను వేసేది మెయిన్ గుళ్ళు, ఆ మెయిన్ గుళ్ళకి నేను ఎప్పుడు మందు తాగలే. నువ్వు ఎన్ని గుళ్ళకు రా, బల్కంపేట గుడికి రా, కార్వానికి రా, గోల్కొండకి రా, ఏడికనరా, ఆడికి వచ్చి నడి మధ్యలో ఇప్పుడు నేను కొంచెం సేపు అయితే గేట్ లోపలికి వెళ్ళిపోతా అంటే ఆడికి వచ్చి నువ్వు తాగినవా లేదా అనేది చెక్ చేయను. లేకుంటే నేను గుడి ఎక్కి తిండికి వచ్చినాకనన్నా చెక్ చేయి. అక్కడ నేను తాగినా అని వెళ్తేలే నువ్వు ఏది చెప్తా అది నేను బట్టలు ఇప్పుకొని బర్వాతలో లంగా ఆడికాను సామాన్ అంతా ఇప్పి బర్వాతలో నా ఇంటికి నేను పోతా నడుచుకుంటా. తప్ప అయిందని చెప్పి పోతా.